సంతోషించు వారితో సంతోషించుడి. ఏడ్చు వారితో ఏడువుడి. ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండు. ఏక మనసు కలిగి ఉండు. హెచ్చువాడి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మీరు ఎప్పటికీ అనుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, సంతోషించు వారితో సంతోషపడాలంట, ఏడ్చు వారితో ఏడవాలంట. మీకు మేమే బుద్ధిమంతులమని ఎప్పుడు అనుకోకూడదంట దేవుడు చెప్తున్నటువంటి మాట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది కుటుంబాలలో సంతోషం ఉంటే ఈ కుటుంబం ఓర్వదు. ఒక కుటుంబంలో కన్నీటి వరదలై పారుతుంటే ఆ కుటుంబము వలవల ఓస్తుంటే దుఃఖముతో బాధతో ఆ తట్టుకోని పరిస్థితుల్లో ఆ కన్నీరు పచ్చదం అయిపోతే కడవలంతా ఏం చేస్తారో తెలుసా? ఎగతాళి చేస్తారు. మొట్టమొదటి ఏమనుకుంటారో తెలుసా? అమ్మా, మీ కుటుంబం మా కుటుంబం ఏకమై, నీ దోస్తాను నా దోస్తాను ఏకమై, నేను ఏకమై పనికి వెళ్ళాలి, మనమందరం ఏకమై తిరగాలి అని అంటారు. కుటుంబంలో దుఃఖం వస్తే దాన్ని భరించలేదు. దుఃఖంలో కన్నీరు కారుస్తుంటే దాన్ని భరించలేరు. ఏమనుకుంటారు? అమ్మా, నువ్వు నేను ఈక్వల్, ఒకటే, మనిద్దరం ఒకటే. నువ్వు తినే కాడ నేను తింటా, నేను వండుకునే కాడ నేను వండుకుంటా. నువ్వు లేకపోతే ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనమ్మా అని ఇలాంటి మాటలు అనుకుంటారు ఒకరికొకరు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే నా దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ మీ జీవితాలలో ఒక తీర్మానం చేసుకున్నటువంటి జీవితంలో ఒకవేళ సాటి కుటుంబము నిమిత్తమై నువ్వు తీర్మానం చేసుకున్నటువంటి ఆ తీర్మానానికి ఒకవేళ వ్యతిరేకంగా నువ్వు ఎవరికి చెప్పకుండా నీ మనసులో కుమిలిపోతున్నావేమో, నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చూడు, నా దేవుడు సంతోషించు వారితో సంతోషపడాలని, ఏడ్చు వారితో ఏడ్చువాలని చెప్తున్నాడు. ఒకరికొకరు మనసు కలిగి ఏక మనసు కలిగి ఉండు. మీకు మీరే బుద్ధిమంతులని ఎప్పుడు అనుకోకూడదని దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే తీర్మానం చేసి నేను బుద్ధిమంతుడిని అంటారు, ప్రార్థనకి ఎగ్గొడతారు, పక్కింటికి మాట ఇచ్చి ఆ మాట పోగొడతారు. వింటున్నారా? ఎందుకంటే ఇప్పుడే వస్తా ఒక్క క్షణంలో నీ దగ్గర ఉంటారు. ఇది తీర చూస్తే ఆ 2 గంటలు ఉండని, ఒక రోజు మాత్రం ఉండని. అంటే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇలాంటివన్నీ దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనమంతా ఒక సంఘములో, అంటే ఒక శరీరానికి సంబంధించినటువంటి సంఘం. ఈ సంఘము యేసయ్య సంఘము, ఆయన శరీరము ద్వారా కట్టబడినటువంటి సంఘంలో మనమంతా ఏకమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి మీరు ఒకవేళ మీ జీవితంలో ఆ అనుభవాన్ని అనుభవించలేదేమో నా ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ నీ కుటుంబము, ఇదిగో నీ పక్కన ఉన్నటువంటి కుటుంబం ఒకటే. ఎందుకంటే మీరు ఒకే శరీరము కలిగినటువంటి సంఘానికి వెళ్తున్నారు కనుక ఒకరికోళ్ళు ఏకమై ఆ మనసు కలిగి జీవించాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? గత జీవితాన్ని వదిలిపెట్టండి, ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు.
ఆ ఇల్లు కూడా నాదే అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక్క శరీరాన్నే నువ్వు తింటున్నావు, ఆయన ఒక్క రక్తాన్నే నువ్వు తాగుతున్నావు గనక ఆ శరీరం అనేటి ఈ సంఘంలో దేవుడు నీకు ఇస్తున్నటువంటి అప్పుడు నీవు కూడా ఏకమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, అమ్మా దా చర్చికి వెళ్తామని వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు, పోయేటప్పుడు ఏం చేస్తాడు, ఇవన్నీ వదిలిపెట్టే వెళ్ళిపోతాడు. ఎందుకే నువ్వు పోయినప్పుడే నేను వస్తా, నేను పోయినప్పుడే నువ్వు వస్తా. ఆ పక్కన ఒకవేళ రాకుండా ఉంటే ఆమె వదిలిపెట్టి వచ్చేస్తావు. అందుకనే ఈ జీవితాలన్నీ దేవుడు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నావు. ఒకవేళ నీ అంతటికి నీవే బుద్ధిమంతుడమని నువ్వు అనుకుంటున్నావేమో, బుద్ధిమంతురాలని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒకవేళ తేడా ఉంటే వెంటనే నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ఒక తీర్మానంలోనికి వస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించటం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? కాళ్ళు జాపొద్దు, కాళ్ళు జాపొద్దు. అమ్మా ఇది ఇల్లు కాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మనకు మనమే బుద్ధిమంతులమని ఎప్పుడు అనుకోకూడదంట. మనను బుద్ధిమంతులుగా చేయడానికి మనకొకరు ఉన్నారు. ఎవరాలో? నా ప్రభువు అయిన యేసు మనలందరినీ బుద్ధిమంతులుగా మార్చటానికి ఆయన ఉన్నాడు. ఆయనను పక్కకు పెట్టి నీ జీవితం అంతా కల్ముషమే ఉంటది. నీకు నీవే నేను బుద్ధిమంతురాలు అనుకుంటా, నేను చాలా బుద్ధిమంతురాలు. ఒక 100 రూపాయలు అడిగితే 10 సార్లు తిప్పించుకునే వాళ్ళు లేరంటారా? ఉంచుకోడు కూడా. ఎందుకే నీవు ఒకటే మనం ఇద్దరం అంటారు. ఆ 100 రూపాయలకు 5 సార్లు తిప్పించుకున్నా ఉంటాయి. కానీ ఏది ఏకమైన మనసు, ఏది ఎక్కడ ఉంది? అందుకని నా ప్రభు సెలవిస్తున్నాడు, నీవు ఈ పూట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇది వరకు తీర్మానం చేసుకొని ఆ విధంగా నువ్వు నడుచుకోలేదేమో, నా ప్రభు ఈ రోజు చెప్తున్నాడు, ఆ తీర్మానం చేసుకుని ఆ విధంగా నువ్వు నడుచుకుంటే నీ జీవితాన్నంతా నా దేవుడు ఒక ఆత్మీయతలోనికి దేవుడు ఎదిగిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీ కుటుంబంలో తరగనిది దేవుడు పెడతాడంతే. చదవండి దేవుని వాక్యము. ఆ విధంగా ఏకమై జీవించే వారికంట ఆయన హస్తము తోడ్పడుతుందట. ఇప్పుడు ఒక కుటుంబము తోడుగా ఉంటారు ఏకమై. అమ్మా నీ మీదకి ఎవరైనా వస్తే నేను వచ్చేస్తాను, నా మీదకి ఎవరైనా వస్తే నువ్వు రావాలి అని ఒప్పందం చేసుకుంటారు. ఈ ఇంటి పక్కల అమ్మా జ్వరంతో బాధపడుతుంటే వెళ్ళి పలకరించదు, ప్రార్థన చేయదు. ఎక్కడుంది బుద్ధి? బుద్ధి ఉందా అమ్మా? బుద్ధి ఉందా? ఎడవని రాదే, ఇంకా డాక్టర్ దగ్గర పోనీ రాదే, పైసలు పోనీ రాదే, ఖర్చు కానీ ఇంకా ఖర్చు కానీ పోనీ. మళ్ళీ ఏమంటారు మనసులో చూడు, ఏమంటారు? నేను ఏకమైపోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన మనసు అంతా ఒకటే ఉండాలి. నా మనసు నీ మనసు ఏకమైపోవాలని అంటావు. ఇంటి దగ్గర జ్వరం వస్తే నువ్వు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అంత వీలు చూపెట్టవు, పలకరించాలని ఆలోచన నీకు రాదు. నీది ఏందంటే నీ పని నువ్వే గాని లోపట నీ జీవితాన్ని ఏకమైన మనసుతో కలిగి ఉండట్లేదు. ఒకవేళ నా ప్రభు చెప్తున్నాడు, ఆ విధంగా నువ్వు ఉంటే ఆయన హస్తం అంట తోడ్పడుతుందట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ మాటలలో ఏక మనసు కలిగి నీవు జీవించి ప్రతి ఒక్కరికి అమా మనం ఐక్యత కలిగి ఏక మనసు కలిగి మనం జీవిస్తున్నాము. ఒకవేళ నీకు ఏదైనా జరిగితే నేను ఆ విధంగా తోడ్పడతాను, ఆ మనసు కలిగి నేను జీవిస్తానని నువ్వు అనుకుంటే మీ కుటుంబాల కంట, ఆ ప్రకారంగా జీవిస్తున్నటువంటి కుటుంబాల కంట దేవుని హస్తము తోడ్పడుతుందట.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అది చదవండి. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. 2వ దిన వృత్తాంతాల పుస్తకము 30వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? 30వ అధ్యాయము 12వ వచనం 2వ దిన వృత్తాంతాల పుస్తకం. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడుపడ్డదంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఏం చేస్తారంటే ఆజ్ఞను పాటిస్తామంటారు, ఆజ్ఞను తిరస్కరిస్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంట ఒక దైవజనుడు ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారంగా కొంతమంది వచ్చారంట, కొంతమంది రాలేదంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అప్పుడేమో ఏకమై ఉందాము, నీ మనసు నా మనసు ఏకమై ఉంది అని అనుకున్నారు. ఒక దైవజనుడు ఒక మాట ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, అయ్యలారా అమలారా, మన ప్రాంతాలన్నీ అష్షూరు స్వాధీనంలో ఉన్నాయి, అష్షూరు రాజు స్వాధీనంలో ఉన్నాయి. ఆయన చెర బంధకాలలో మనం బంధించబడ్డాము. నాకు దేవుడు చెప్పినటువంటి ప్రేరేపణ ఏంటంటే 7 రోజులు మనము ఒక పండుగను ఆచరించాలి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎన్ని రోజులు? వారం రోజులు ఒక పండుగ మనం ఆచరించాలి. ఎందుకంటే ఆ చెరలో ఉన్నటువంటి కొంతమంది అయినా దేవుడు కరుణించి వాళ్ళని తీసుకొని వాళ్ళ నుంచి తప్పించబడి వచ్చి ఇదిగో ఆత్మీయతంగా ఎదుగుతారని ఒక దైవజనుడు ఆ విధంగా చెప్తే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అది చదవండి. దేవుని వాక్యములోనికి మనం వెళ్తాము. 9వ వచనం చదువుతావా నాన్న? మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకొని పోయిన వారికి కనికరము పుట్టును. వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు కనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ యందు ప్రసన్నమగుతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక దైవజనుడు చెబుతున్నటువంటి మాట. అక్కడ 10వ వచనం చదువున్నాడు. ఒకసారి 10వ వచనం చదువు. అంచెవాడు జబులును దేశము వరకును ఎఫ్రాయిము మనుషుల దేశములో నుండి ప్రతి పట్టణమునకును పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహాసించిరి. ఏం చేశారంట? అపహాసించారు. అంచెగాల ద్వారా ఒక కవురు పంపించాడు, పత్రాలు పంపించాడు. మీరందరూ 7 రోజుల వరకు ఒక పండుగ మనం ఆచరించాలి. దేవుడు ఇకనైనా మనల్ని శుద్ధీకరించి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ చెరలో పడిన
వాళ్ళను ఆయన కనికరించి, ఎవరో దేవుడు కనికరించి ఆయన ఖచ్చితంగా వాళ్ళలో నుంచి కొంతమందిని విడిపిస్తాడు. విడిపించినటువంటి వాళ్ళు ఇదిగో మళ్ళీ యథావిధిగా దేవుని భక్తిలో పెరగాలే. మనమందరము ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మనమందరం 7 రోజులు ఈ పండుగ ఆచరించాలి. ఈ పులియని రొట్టెల పండుగ. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం 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 స్తోత్రం. ఆ విధంగా దైవజనుడు చెప్తే ఇదిగో కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. కానీ ఫస్ట్ ఏమనుకున్నారు? అందరూ మంచి వాళ్ళే, ఐక్యత కలిగి ఉంటామని అన్నారు. కానీ కొంతమంది లేరు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ 10వ వచనం ఒకసారి చదువు నాయన. 11వ వచనం చదువు, ఇప్పుడు తెలిసిపోద్ది. అయినను ఆషేరు, మనస్సే, జెబూలూను దేశముల వారిలో నుండి కొందరు కృంగిన మనసుతో, ఏ విధంగా కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చారు. ఈ పండుగ ఎక్కడ ఆచరించాలి? యెరూషలేములో ఆచరించాలి. ఆ దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి దాని వరకు మీరు దాయుధులను మంచి అంచెగాలను పంపించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మీరు ఈ మాట తెలియపరచాలని దైవజనుడు చెప్పాడు. యెరూషలేము ప్రాంతం మొదలుకొని దాని వరకు స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? స్తోత్రం 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 స్తోత్రం. అందరూ యెరూషలేము పట్టణానికి రావాలి అని ఆ దైవజనుడు చెప్తే, వీళ్ళు పోయి అక్కడ చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఎగతాళి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అన్ని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అమ్మా? అన్ని ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అమ్మా? దేవుని నమ్ముకున్నటువంటి ఆత్మీయతంగా జీవిస్తున్నటువంటి వాళ్ళేమో అన్ని ఉన్నా కూడా మనకి దేవునితో ఉంటారు. ఆ భక్తి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికన్నీ ఉంటే ఎగతాళి చేస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దుఃఖంలో ఉన్నటువంటి వారిని ఇంకా దుఃఖపడేటట్టుగా చేస్తారు. సంతోషంలో ఉన్నటువంటి వారిని ఇంకా దుఃఖంలోనికి తీసుకొని వస్తారు. ఈయనకు అన్నిటికీ ఉన్నాయి కాబట్టిగా ఏ మాటలో ఆ మాటలు చెప్పి ఇంకా కృంగిపోయే జీవితాన్ని ఇంకా కృంగిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కుటుంబంలో ఏదో ఆపద జరిగింది, ఆ ఆపద నుంచి దేవుడు విడిపిస్తాడయ్యా అని చెప్పితే ఆ ఏక మనిషి కలిగి ఉన్నట్టు, ఆ కుటుంబము నీకు ప్రేమ ఉన్నట్టు. నువ్వు వెళ్ళిపోయి అబ్బో నీకే వచ్చిందా, నువ్వే దేవుని నమ్ముకున్నావు, నీకే వచ్చిందా, ఇవాళ వచ్చింది, అప్పుడు ఆ జీవితం ఏమైపోతుంది? ఆ కుటుంబము ఏమైపోద్ది? కృంగిపోద్ది. ఆ కుటుంబాన్ని ఎవరు చేస్తున్నారు? ఏక మనసు అని చెప్తారు. ఆ కుటుంబాన్ని ఏం చేస్తారంటే బుద్ధిమంతుడని చెప్పి బుద్ధిహీనుడైపోయి ఆ విధంగా వాళ్ళను కృంగదీస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు కృంగినటువంటి వారంతా కృంగిన వారంతా ఇదిగో దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఎప్పుడైతే వచ్చారో వాళ్లకు దేవుని హస్తము తోడుగా ఉంది, తోడ్పడింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఎప్పుడైతే గర్వంగా ఉంటారో, గర్భ జీవితం ఉంటారో, ఇప్పుడు చూడు శుద్ధీకరించుకోవాలని దేవుడు చెప్పాడు. కొంతమంది ఏం చేస్తారంటే గర్వం ఉన్నోళ్ళు ఒప్పుకోరు.
అయ్యా నా తప్పుని క్షమించయ్యా అని కొంతమంది ఏడ్చుకుంటూ లోపట కుమిలిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే సరేలే సరేలే, నిద్ర వస్తుంది, కాళ్ళు వస్తున్నాయి, రేపేం చేద్దాము, ఇవే ఆలోచన చేస్తారు. మనసులో చూడ ఏం చేస్తారో తెలుసా? భక్తి. మనసులో చూడ ఏం చేస్తారు? భక్తి. మనసులో చూడ భక్తి. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నీ హృదయంలోనికి వచ్చి అది నిన్ను కడగాలి. ఎప్పుడైతే నీలో ఉన్న మలినమో ఆ వాక్యము కడుగుతుందో, దేవుడు కడుగుతాడో, నీ జీవితం అంతా ఏక మనసు కలిగి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాలేదు. కొంతమంది కృంగిన జీవితం ద్వారా దైవజనుడు చెప్పాడు అని ఎప్పుడైతే వచ్చారో దేవుని హస్తం తోడ్పడిందని అంతే. ఇక వాళ్ళ కుటుంబంలో కృంగిన జీవితాంతా దేవుడు ఆయన వికసించేటట్టుగా చేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి కొంతమంది ఏం చేస్తారంటే, శుద్ధీకరణ అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, నాకు జ్వరం వచ్చింది కదా, నేను కృంగిపోయాను కదా, నాకు పని ఉంది కదా, నేను ఈ విధంగా ఉన్నాను, ఆ విధంగా ఉన్నాను కొంతమంది అంటారు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు కృంగిపోయినా కూడా ఆయన లేవనెత్తే దేవుడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ నువ్వు నడవలేని పరిస్థితిలో ఉన్నా ఆయన ఎత్తుకునే దేవుడు. ఒకవేళ నీ జీవితంలో ఇదిగో అది ఎవరు కూడా నిన్ను తలంపు లేనిదటువంటిది ఏదైనా ఉన్నా, అది జరగనిది ఏదైతే ఉన్నా, నా దేవుడు ఖచ్చితంగా ఆయన జరిపిస్తాడు. ఎప్పుడు జరిపిస్తాడు? నిద్రపోయేటప్పుడు కాదు. కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని వాక్యం వింటున్నావా అని చెప్తారు. కొంతమంది, అమ్మా వింటున్నావా దేవుని వాక్యం? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తన మనసు మార్చుకొని పశ్చాత్తాప హృదయంలోనికి వచ్చినప్పుడే జీవితాలు మార్చబడతాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? నీలో పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది అంటే, గర్భాన్ని తీసివేస్తే. మనం వచ్చింది దేనికి వచ్చామో? శుద్ధీకరణకు వచ్చాం. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని ఈ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? కానీ దేవుడు ఇస్తున్నాడు. నువ్వెంత భక్తి చేయాలి? దేవుని మాటలు ఇంకా ఏమొస్తున్నాయి? దేవుడు ఇంకా ఏం నాతో మాట్లాడుతున్నాడు? నా జీవితము ఇంకా మార్చబడాలని దేవుని వాక్యం వైపుకు నువ్వు వెళ్ళాలి. ఎప్పుడు పనుల మీదకే, ఎప్పుడు సంపాదన మీదకే, ఇవన్నీ ఆలోచన ఎప్పుడు ఉండొద్దు. అవి ఉండాలి. ఎప్పుడు ఉండాలో అప్పుడే ఉండాలని. నీ జీవితాన్ని మార్చబడాలంటే, కృంగినటువంటి నీ జీవితాన్ని ఆయన హస్తం తోడుబడిగా ఉండాలంటే, నీవు మొట్టమొదట నీలో ఏక మనసు రావాలి. ఏ మనసు రావాలి? ఇప్పుడు కొంతమంది వచ్చారు అక్కడికి, ఆ కొంతమంది కృంగిపోయి వచ్చారు. శాతగాని పరిస్థితిలో వస్తే దేవుని హస్తం తోడుగా ఉంది. వాళ్ళు లేచి ఆత్మీయత కలిగి జీవించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే నువ్వు లేవలేని పరిస్థితిలో ఉన్నా, చాతగాని పరిస్థితిలో ఉన్నా, అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నా, నువ్వేం చేయాలో తెలుసా? కాస్త ఎవరినైనా బండి అయినా అడగాలి, లేక అమ్మా కాస్త నడిపించమ్మా అనాలి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి. దేవుడు తోడుబాటుగా ఉంటాడు. నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అదే విధంగా 2వ దిన వృత్తాంతాల పుస్తకము 30వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదివి వినిపిస్తారా నాన్న? యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన చూడు, ఆ దైవజనుడు చేసినటువంటి ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఇంకో చూశాడు, ఏం చేశాడు? ఆ కుంగిపోయినటువంటి వాళ్ళని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఎందుకో తెలుసా?
ఆయన హస్తము తోడ్పడైంది ఆమెకి. కొంతమంది ఏం చేస్తారంటే రాలేకపోతారు. కొంతమంది దేవుని సన్నిధికి జ్వరంతో నేను రాలేనయ్యా, నాకు జ్వరం వచ్చింది, పండుకున్నానయ్యా. అమ్మా, నువ్వు ఇంటికాడ పండుకుంటే దేవుని తోడు ఏ విధంగా ఉంటుంది? నీకు ఇక్కడ ప్రార్థన దేవుడు ఏర్పాటు చేస్తే నువ్వు ఇంటికాడ పండుకుంటే దేవునికి మంచితనం వస్తుందా, కోపం వస్తుందా? చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు ఏర్పాటు చేసేది ఎందుకు? అసలు మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఆయన రాజ్యంలో చేర్చబడాలి. మన భూమి మీద ఉన్నప్పుడు మన ఆరోగ్యాలు బాగుండాలి, మనకు చేతిండే పనులు దొరకాలి, మన పిల్లలు మన కుటుంబాలు మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, అభివృద్ధి పడాలంటే మనం యాడికి వస్తాము? దేవుని సన్నిధికి వస్తాము. మరి నువ్వేం చేస్తున్నావు? కొంచెం జ్వరం రాగానే ఇంటికాడ ముడుచుకొని పండుకుంటున్నావు. కాస్త ఒక ఆటో పిలుచుకొని అయ్యా కాస్త దేవుని సన్నిధికి నన్ను తీసుకుపో అయ్యా అంటే దేవుడు ఎంత సంతోషపడతాడు? సంతోషపడతాడా పడడా? సంతోషపడతాడయ్యా. మరి ఇంటికాడ పండుకుంటే సంతోషపడతాడా దేవుడు? చేతులెత్తి ఒక హారలే చెప్తారా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే వాళ్ళు కృంగిన జీవితంలో కొంతమంది రాలేదు. వాళ్ళు రాకపోవటం వలన వాళ్ళ జీవితాలు అట్టే అయిపోయాయి. ఎందుకంటే కొంతమంది ముదురులు ఉంటారు, వచ్చే వాళ్ళను కూడా వెనకకి లాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనిషి ఏందో, వాళ్ళ దరిద్రం ఏందో, ఇలాంటి కొంతమంది ఉంటారు. అమ్మా, నువ్వు రోజు పోతున్నావు చర్చికి, రోజు పోతున్నావా? అబ్బో, నేను పోతున్నా ఎట్ట, నాకు అన్ని జరుగుతలేవా? నువ్వే పోతావా? ఇలాంటి వాళ్ళంతా తయారయ్యి ఏం చేస్తారంటే ఆత్మీయ జీవితాన్ని, కొంతమంది ఆత్మీయతంగా బలపడే ఆ కుటుంబాలను వీళ్ళు ఏం చేస్తారంటే కృంగదీస్తారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడిప్పుడే భక్తిలో నిలబడుతున్నటువంటి వారిని ఏం చేస్తారంటే ఆ భక్తిహీనులుగా మార్చుతారు. అందుకని నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇప్పటికైనా ఒకవేళ ఆ పరిస్థితిలో కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నావో నువ్వు వెంటనే దేవుని దగ్గరికి వస్తే ఏ విధంగా ఏక మనస్సుతో రావాలి. దేవుడు నాకు ఖచ్చితంగా చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు చేస్తాడని ఇట్లా దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తాడని నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే వస్తావో ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నీకు మేలు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఆ నుంచి ఒక మాట కిందికి చదువు నాన్న, 21 చదువు. యెరూషలేములోనున్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. 7 దినములు ఆచరించారు. లేవీయులను దైవజనులు యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నైవేద్యము గల వాద్యములతో ప్రతి దినము ఆయనను స్తుతించుచు ఉండిరి. ఆయనను అప్పుడు వాళ్ళు స్తుతించటం మొదలు పెట్టారు. దేవుని బిడ్డలారా, నీకు బాగైతేనే నువ్వేం చేస్తావు? దేవుని స్తుతిస్తావు. నీకు బాగైతేనే దేవుని ఏం చేస్తావు? ఇంకా భక్తిగా ప్రార్థన చేస్తావు. ఇంకా నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఇంకా నీకు ఆలోచన కలుగుతుంది. కానీ నీ అనారోగ్యం పోకపోతే దేవుని మీద భక్తి పోద్ది, ఆశీర్వదించబడపోతే భక్తి పోద్ది. కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో వాళ్ళంట చాతగాని పరిస్థితిలో వచ్చినప్పుడు దైవజనుడు వాళ్ళ నిమిత్తమై దేవునికి ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థనను బట్టి వాళ్ళు స్వస్థత పొందుకున్నారట. ఏం పొందుకున్నారట? ఆ నుంచి వాళ్ళంట ఇదిగో వాయిద్యాలతో నైవేద్యములతో దేవుని స్తుతించడం మొదలు పెట్టారట.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు రాలేదు, వాళ్ళ జీవితాలు అట్టే అయిపోయాయి. కానీ కృంగిపోయినటువంటి వాళ్ళు, లేవలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు? దైవజనుని మాట లోబడి ఏక మనసు కలిగి, దైవజనుడు మా కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవజనుని మాట విని వాళ్ళంతా ఏక మనసు కలిగి ఎప్పుడైతే ఆ దేవుని సన్నిధికి వచ్చాడో వెంటనే దేవుని హస్తము తోడ్పడింది. వెంటనే దైవజనుడు ప్రార్థన చేస్తే వాళ్ళకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. అప్పుడు అనారోగ్యాలు విడుదలవుతుంది, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, సమస్యలని తీరుతాయి, అప్పులు కలిగినటువంటి వారికి అప్పులు తీరిపోతాయి, పనులు లేనటువంటి వారికి పనులు దొరుకుతాయి, జాబు లేనటువంటి వారికి జాబులు దొరుకుతాయి. ఇవి ఎప్పుడైతే దేవునికి ఏక మనసు కలిగి నువ్వు ఉంటావో ఏ ఒక్కరు కూడా ఏది దొరకకుండా ఉండదబ్బా. దేవుడు చెప్తున్నటువంటి మాట, నీవు ఆయన మనసును నువ్వు నాలో ఉండాలంటావు. ఆ మనసు చేంజ్ చేసుకున్నప్పుడు నీ కార్యం ఏ విధంగా జరుగుతుంది? జరుగుతుందా? కార్యం జరుగుతుందా? జరగదు, కార్యం జరగదు. అందుకనే నా దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో ఆ జీవితాన్ని ఇప్పుడు నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా నా దేవుడు నీకు ఏది కావాలో ఆయన ముందే గుర్తెరుగుతున్నాడు. దేవుడు అది నీకేది ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. కానీ నీవు మాత్రము ఏక మనసు కలిగి ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇప్పుడు చూడు, అక్కడ 27వ వచనం చదువు నాన్న. 27వ వచనం చదువు. అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వాళ్ళ ప్రార్థన ఎక్కడ చేరిందంట? ఎక్కడ ఉంది పరిశుద్ధ నివాసము? యేసయ్య దగ్గర. యేసయ్య దగ్గర ఆకాశానికి పోయిందట, పరిశుద్ధ స్థలానికి చేరిందట. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను బట్టి వాళ్ళంతా ఇదిగో వాళ్ళ జీవితాలంతా మార్చబడిందట. ఏదేది కావాలని వాళ్ళు ఆశపడ్డారో నా ప్రభు మొత్తం నెరవేర్చాడు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆయన ఆకాశము నుండి, ఆయన ఉన్న స్థలములో నుంచి ఆశీర్వాదాలను దేవుడు కుమ్మరించాడు. ఏదేది కావాలని ఆశపడ్డారో అవన్నీ అక్కడ పొందుకున్నారు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆకాశానికి వెళ్ళి ఆయన నివాస స్థలానికి చేరింది. వెంటనే దేవుని హస్తము ఇదిగో ఆ ప్రజల మీద నిలబడింది, తోడ్పడింది. ఇదిగో నీకు బాధ వచ్చిందా, నీకు సమస్య వచ్చిందా, నీకు ఇబ్బందులు వచ్చినాయి, అప్పుడు దేవుని తోడ్పడు అయిపోయిందంట. ఇప్పుడు దేవుడు నీకు తోడ్పడి ఉంటే నువ్వు దేనైనా జయిస్తావు. దేవుడు తోడ్పడి లేకపోతే నువ్వు జయించలేవు, నీ కార్యం జరగదు. అందుకనే దేవుని హస్తము తోడ్పడేటట్టుగా మనకు ఉండాలని ఈ రోజు ఒక తీర్మానంలోకి నువ్వు వస్తే నా దేవుడు కాదనుకుంటా నీ కార్యాన్ని దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చదవండి దేవుని వాక్యము. ఇర్మీయా పుస్తకం నాన్న, ఇర్మీయా పుస్తకం 32వ అధ్యాయము 39వ వచనం. 32వ అధ్యాయము 39వ వచనం. మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి
నేను దయచేస్తాను. పిల్లలతో శుద్ధాగా దేవుడు చెప్తున్నటువంటి మాట. ఏక హృదయమును ఏక మార్గమును. మార్గం అనక నువ్వు వెళ్ళే చోటు. నువ్వెక్కడికి వెళ్తే యేసయ్య నీతో ఉంటాడట. నువ్వు ఎక్కడికి వెళ్తే ఆయన నీ హృదయంలోనే ఉంటాడంట. నీకు ఆ భక్తి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడట. నీ పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి దేవుడు ఆయన మేలు కలగజేస్తాడంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుడు బిడ్డలారా, నీకు మేలు దొరకట్లేదేమో, దేవుని దగ్గర మేలు దొరకట్లేదేమో, నా దేవుడు చెప్తున్నాడు నీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలు కలుగుతుంది? దేవునికి స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవునికి భయపడాలి. దేవునికి ఎప్పుడైతే భయపడతావో ఖచ్చితంగా ఆయన మేలు చేయక మానడు. ఖచ్చితంగా మేలు చేస్తాడు. నీకే కాదు, నీ పిల్లలకు, ప్రతి ఒక్కరికి, నీ బంధువులకు, ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేయక